హలో నమస్తే, బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవ్ స్టార్ కిచెన్. మీకు ఈరోజు ఒక మంచి స్నాక్గా తినొచ్చు, అలాగే సైడ్ డిష్గా నంచుకోవచ్చు. అలాంటి ఒక కర్రీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, బీన్స్ క్యారెట్ కొబ్బరి ఫ్రై అండి. రసం ఉన్నప్పుడు, మనకి ఏదైనా చట్నీ ఉన్నప్పుడు అలా అన్నమాట. పావు కేజీ బీన్స్ తీసుకున్నాను, పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను, కొంచెం మటర్ తీసుకున్నాను, కొంచెం ఉల్లిపాయలు, ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి తొందరగా అవ్వాలి అంటే ఫస్ట్ ఇవి బఠానీ కొంచెం ఒక్క చుక్క నీళ్ళు చల్లుకొని కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకుందాము. ఎక్కువ వాటర్ పోసి వంచకూడదండి, బీన్స్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి మనకి. అందుకని కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందాం అంతే. మూడు వేసేసాను ఇందులో, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ. చూడండి కొంచెం అంతే. మూత పెట్టేసుకుందాం. కొబ్బరి ఒక చెప్పు తీసుకున్నానండి. ఇలా మీకు టిప్పు చెప్పనా, ఈ టేప్ అంతా బ్లాక్గా ఉంటుంది కదా, అది తీయాలంటే మనకు పేలర్ ఉంటుంది కదండి, చెక్కు తీసుకున్న పేలర్తో చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూడండి తెల్లగా ఎలా వచ్చేసిందో. ఇవి మిక్సీ వేసుకుందాము. ఒక చిప్ప తీసుకున్నాను నేను. ఈ ఫ్రై మామూలుగా మనం గిన్నెలో పెట్టుకుని స్పూన్తో కూడా తినేయచ్చండి. టీవీ చూస్తా ఫ్రీగా మోషన్ అవ్వని వాళ్ళకి అలా ఫైబర్ ఫుడ్ తింటే బాగా వద్దండి. బీన్స్ అంటే బాగా పీచు ఎక్కువ ఉంటుంది, తెలిసిందే కదా. బీన్స్, చిక్కుళ్ళు మనకి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అవి జార్లో వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలండి, కొంచెమే, ఒక పాయలో సగం అంతే. కర్రీ తగ్గట్టు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ. జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసాను. మనకి లోపు తాలింపు వేసుకుందాం కూరకి. ఉల్లిపాయలు అవి మగ్గిపోతాయి అన్నమాట. అవి ఉడికేలోపు మనం ఇది మిక్సీ వేసుకునే లోపు మనకు ఉల్లిపాయలు అవి అయిపోతాయి. మధ్యలో తిరగేసుకుంటూ ఉండండి. ఇలా సిమ్లో పెట్టుకోండి. చక్కగా మెత్తబడతాయి అన్నమాట మనకు ముక్కలు. తొందరగా కూడా అయిపోద్ది మనకి. మీకు ఈ కర్రీ అయ్యాక పప్పు ఎలా నానబెట్టుకోవాలి, దాంట్లో ఏమేమి కలుపుకోవాలి దోశలకు అనేది చూపిస్తాను మీకు. నేను స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా. నేను ఏం చెప్పినా ఒక ఇది ఉంటుంది, జాగ్రత్తగా చూడండి మీరు. మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి. నేను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. అసలు నా 4 months కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, కానీ 4000 దాటినాయి నా సబ్స్క్రైబ్స్. మీ సపోర్ట్కి చాలా 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 మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అసలు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు అడిగినవన్నీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను. కర్రీ తగ్గ ఆయిల్ వేసేసుకున్నాను కొంచెం. పేర్లు ఏమో తెలియదు, కానీ పేరున థ్యాంక్స్ అండి అందరికీ. అసలు పోపుకి ఒక సిస్టర్ చెప్పారు నాకు, శనగపప్పు ఎక్కువ వేయకండి,
దంత సమస్య ఉన్న వాళ్ళకి పళ్ళు ఊడిపోతాయి అని. ఓన్లీ ఫ్రైలోకే వేస్తానండి నేను, పులుసులోకి మామూలుగా గ్రేవీ కూరల్లోకి అసలు వేయను. ఈ ఫ్రై కూరలోకి ఏంటంటే మనకి తినే వాళ్ళకి, పళ్ళు లూజ్గా ఉన్న వాళ్ళకి కాదు, తినే వాళ్ళకి బాగుంటాయి అన్నమాట, కరకరలాడతా. అది కొంచెం వేస్తున్నాను, అది కూడా మీకు అలా కనిపించవచ్చు కానీ వీడియోలో నేను కొంచెమే వేస్తున్నాను. అసలు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వద్దులేండి, నేను కొబ్బరిలో వేసేసాను కదా ఆల్రెడీ. ఒక ఎండుమిర్చి చేశాను. మధ్య మధ్యలో ఈ తరిగేసుకుందాం. ఒక హెల్దీ ఫ్రై అనుకోవచ్చండి ఇది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే మనము ఇది ఉడకపెట్టేసుకుంటున్నాం కదా మెత్తగా. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలని ఏం లేదు, కొంచెం ఆయిల్ అని సరిపోతుంది అనమాట. మనం అలా టీవీ చూస్తా, చాలా హెల్దీ అనమాట. టీవీ చూస్తా గిన్నెలో పెట్టుకొని స్పూన్తో తినేయచ్చు. చాలామంది కామెంట్లు చేస్తున్నారు, వీలైతే అందరికీ నేను రిప్లై ఇస్తున్నాను. రిప్లై ఇవ్వలేని వాళ్ళకి నేను పర్సనల్గా కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. వేగిపోయినాయి, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది సిమ్లో వేగుతూ ఉంటుంది. నేను ఈ మిక్సీ వేసుకొచ్చేస్తాను. కొబ్బరి ఇది కూడా ఇలా ఉడికిపోతాయి. ఇందులో 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కారం కంటే కూడా పచ్చిమిర్చి కారమే బాగుంటుందండి ఇందులో. కొంచెం కరివేపాకు, చూడండి సాఫ్ట్ అయిపోయినాయి. ఇదిగోండి, ఇదిగో ఉడికిపోయినాయి. మీకు ఈలోపు నేను దోశలకు చూపిస్తాను అన్నాను కదండి, చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి మీరు. కొబ్బరి కూడా నేను వేసుకొచ్చాను మిక్సీ, ఇలా వేగుతూ ఉంటాయి. ఇదిగోండి ఒకసారి చూపించండి. ఈ కప్పుతో నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి, తెలుసు కదా మీకు గవర్నమెంట్ కప్పులు. ఈ కప్పుతో పొట్టు మినపప్పు ఇదిగోండి చూడండి. ఇప్పుడు అందరు పొట్టుతోనే తినమంటున్నారు కదా, నేను అందుకని ఎక్కువగా పొట్టుతోనే వాడుతున్నానండి. ఇగో దీంతో 1 కప్పు పొట్టుపప్పు, 2 బియ్యం వేసానండి. ఇందులో 2 స్పూన్లు మెంతులు వేసాను, నానబెట్టడానికి చెప్తున్నా మీకు. ఇదిగోండి 1 పొట్టుపప్పు, 2 బియ్యం, 2 స్పూన్లు మెంతులు 10 సార్లు కడిగేసి శుభ్రంగా మంచినీళ్ళతో నానబెట్టుకున్నాను అనమాట. పొట్టు మినపప్పులో కూడా ఏమి రాళ్ళు కానీ ఏమి లేవండి, చాలా నీట్గా ఉన్నాయి అసలు. తర్వాత ఇప్పుడు ఇది గ్రైండర్ వేసుకుంటాం కదా నానాక, ఇందులో సేమ్ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో జొన్న పిండి అండి చూపిస్తాను. ఇదిగోండి 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు సజ్జపిండి అండి, సేమ్ మొత్తం ఒకే కప్పుతో సజ్జపిండి, 1 కప్పు రాగి పిండి. మనము ఇది గ్రైండర్ వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఇవి కూడా కలిపి గ్రైండర్ వేసేసుకోవాలండి. అర్థమైందా క్లియర్గా? 1 కప్పు పొట్టుపప్పు, 2 రేషన్ బియ్యం, దీంతో 2 స్పూన్లు మెంతులు వేసి నానబెట్టాను. అప్పుడు 2 వేసుకున్నాం కాబట్టి మనం అందులో 1 కప్పు జొన్నపిండి, 1 కప్పు సజ్జపిండి, 1 కప్పు రాగిపిండి అన్నమాట. అలా వేసుకొని రుబ్బుకొని శుభ్రంగా పొంగొచ్చాక మొత్తం పులిసిపోయాక మీకు స్పెషల్ దోశలు చూపిస్తానండి నేను. అందుకని మీకు ఇలా నానబెట్టుకోవాలని చూపిస్తున్నా.
మనం వేసినట్టు కూడా ఏమీ తెలియదండి అసలు. అసలు వేసారా అనిపిస్తుంది అనమాట. మీకు రకరకాల దోశలు చూపిస్తాను నేను. అలా పొట్టుపప్పుతో వేసుకోండి దోశలు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నేను వేసుకొని తిని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వేగిపోయినాయి, ఇందులో వేసేస్తున్నాను. అదే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇది హైలో పెట్టేసుకుందాం. ఇంకా ఇందులో తగినంత పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్, ఇక్కడ కలర్ఫుల్గా ఉంది. పూర్తిగా ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకొని వేసేసుకొని అప్పుడు కొబ్బరి వేసుకుందామండి. మీకు 4 రకాల దోశలు. మనం బయటికి వెళ్ళి తింటే ఒక్కో దోశ ఏంటండి, మొన్న మేము బయటకు వెళ్ళాం. ఏదో దోశ ఎంత ఉందంటే కరెక్ట్గా ఇంత ఉందండి, 80 రూపీస్ అంట. అసలు ఒక మూల కూడా రాదా. మనమే ఎందుకు ఇంట్లో చేసుకోకూడదు, ఎందుకు అంత బయట పెట్టాలనిపించింది. ట్రై చేసి చూశాను, దానికంటే కూడా చాలా టేస్ట్గా వచ్చినాయి. మీకు అవి పరిచయం చేస్తాను నేను రేపు. అందుకే అవి అలా నానబెట్టుకోవాలని చూపించాను అన్నమాట. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు హైలో వేపేసుకున్నాము. ఐదు నిమిషాలండి, వేగిపోయింది మొత్తం. మనం ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నాను ఇందులో. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. సైడ్ డిష్గా బాగుంటుందండి. నాకు సాంబార్ చేశాను, చూపించలేదు కానీ సాంబార్ చేశాను నేను, అందుకని చేస్తున్నాను అనమాట సైడ్ డిష్గా. వెయ్యి కూరలు ఏ అయినా హైలో మీకు తొందరగా అయిపోతాయండి. అసలు చాలా తొందరగా అయిపోతాయి. అంతేనండి, అయిపోయింది. ఇంకా సాల్ట్ చెక్ చేస్తాను. మనం వేసుకునే అన్నీ సరిపోయినాయి. కారమే లేదు, నేను ఓన్లీ పచ్చిమిర్చి. చాలా కారం ఉన్నాయండి, 4 వేస్తేనే కారంగా ఉన్నాయి. ఎంత బాగుందోనండి అసలు, మీరు చెప్పాను. అంతేనండి, ఇప్పుడు పొయ్యి ఆపేస్తున్నాను నేను. బీన్స్, క్యారెట్, కొబ్బరి ఫ్రై అయిపోయిందండి. సైడ్ డిష్గా తినొచ్చు, స్నాక్గా తినొచ్చు. టీవీ చూస్తాలా గిన్నెలో వేసుకొని తినేసేయచ్చు వేడి వేడిగా. ఇదిగోండి బీన్స్, క్యారెట్, కొబ్బరి ఫ్రై చూడండి. ఇదిగో చూడటానికి కూడా చూడండి అసలు ఎంత బాగుందో.
చూసారు కదండి, ఇది నేను ఇంకొకసారి కొలతలు చెప్తాను మళ్ళీ. 1/2 కేజీ బీన్స్ తీసుకున్నాను, 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను, ఒక్క చిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నాను, కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర మిక్సీ వేసేసాను, కొంచెం బఠానీ కూడా తీసుకున్నానండి. 3 కలిపి కొంచెం వాటర్ వేసి పక్కన ఉడకపెట్టాను, అంతా కలిపి ఫ్రై చేసేసాను. అంతేనండి. చూద్దాం. నేనైతే నాకు అన్నంలో ఎక్కువ ఇష్టం ఉండదండి. నేనేం చేస్తానంటే చక్కగా ఇలా ఉట్టిదే తినేస్తాను అనమాట, స్నాక్ లాగా. సూపర్గా ఉందండి, అసలు చాలా బాగుంది. సరే ఇంకొకటి చెప్తాను మీకు. ఇప్పుడు దోశలకు నేను అవన్నీ చూపించాను కదా, జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి. మీ దగ్గర లేవనుకోండి, మీరు ఎలా అయితే దోశ వేసుకుంటారు, ఏ పిండితో అయితే దోశ వేసుకుంటారో దాంతోనే నేను చెప్పే రకాలు కూడా వేసేసుకోవచ్చు. మేడం గారు మా దగ్గర లేవు అనుకోవద్దు. మీరు ఏ దోశ పిండి ఉన్నా నేను చెప్పే ప్రకారం మీరు వేసేసుకోవచ్చు. ఓకేనా? నేను తింటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.